ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 23 పరుగుల తేడాతో ఓడిపోవడంతో పంజాబ్ వరుసగా 6వ పరాజయాన్ని మూటగట్టుకుంది. సీజన్ తొలి భాగంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని పంజాబ్ ఇప్పుడు ప్లే ఆఫ్స్ చేరుకోవడమే కష్టంగా మారిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం ఓనర్ ప్రీతి జింతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో సీరియస్గా చర్చిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుసగా 6వ ఓటమిని చవిచేసింది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 23 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సీజన్ అర్ధభాగం ముగిసే సమయానికి ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోని పంజాబ్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుందని ఎవ్వరూ ఊహించుండరు. తొలుత పంజాబ్తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థులకు భయం పుట్టించిన ఈ జట్టు ఇప్పుడు మాత్రం విజయం కోసం పోరాడుతోంది. ఆర్సీబీతో మ్యాచ్ తర్వాత స్టేడియంలో పంజాబ్ కింగ్స్ సహజ యజమాని ప్రీతి జింతా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇందులో ప్రీతి జింతా ఏదో మాట్లాడుతుండగా శ్రేయస్ అయ్యర్ చేతులు కట్టుకుని నిలబడేట్లు కనిపించింది. ఇదే సమయంలో హెడ్ కోచ్ రికీ ప్యాంటింగ్ డగౌట్లో కూర్చొని ఒంటరిగా ఉన్నాడు. డబుల్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత అతడు తీవ్ర నిరాశలో కనిపించాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఆట తీరు చూస్తే ఈ సీజన్ ప్రారంభంలో ఆడింది ఈ జట్టేనా, గత సీజన్లో రన్నరప్గా నిలిచింది ఈ టీమేనా అనే సందేహం కలుగుతుంది. కానీ బౌలింగ్ ఫీల్డింగ్లో దారుణంగా వైఫల్యం ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారింది. కీలక మ్యాచ్ల్లో బ్యాటర్లు కూడా చేతులెత్తేయడంతో ఆ జట్టుకు విజయాల నుంచి దూరం చేసింది. ఓ దశలో టాప్ 4లో నిలిచేలా కనిపించిన పంజాబ్ ఇప్పుడు ప్లే ఆఫ్స్ చేరడమే కష్టంగా మారిపోయింది. మ్యాచ్ తర్వాత మాట్లాడిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోవడమే ఓటమికి కారణమని అంగీకరించాడు. ప్రభు సిమ్రాన్ సింగ్, ప్రియాన్స్ ఆర్య తాను అవుట్ కావడం జట్టును కష్టాల్లో నెట్టిందని చెప్పుకొచ్చాడు. మా ప్రదర్శన పట్ల నిరాశగా ఉంది. ఏది ఏమైనా ఫలితంతో సంబంధం లేకుండా నేను ఎప్పుడూ సానుకూలంగానే ఉంటా. ఫలితాలు నా వ్యక్తిత్వాన్ని మార్చలేవు. నేను గతం నుంచి ఎక్కువగా ఆలోచించే వ్యక్తిని కాదు. ఇది అయిపోయింది, ముగిసిపోయింది. రేపు ఉదయం నేను మళ్ళీ కొత్తగా సూర్యోదయం చూస్తాను. చీకటి తర్వాత వెలుగు ఎప్పుడూ ఉంటుందని నేను నమ్ముతా అని శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యానించాడు. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ వెంకటేష్ అయ్యర్ 73, విరాట్ కోహ్లీ 58 రాణించడంతో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులకే పరిమితమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు భారీ స్కోర్ చేసింది. అనంతరం పంజాబ్ కింగ్స్ ను 199 పరుగులకే కట్టడి చేసింది. దీంతో ఈ సీజన్లో 13 మ్యాచ్లతో 9 విజయాలతో ప్లే ఆఫ్స్ అడుగుపెట్టింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఈ ఫీట్ సాధించింది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. వెంకటేష్ అయ్యర్ 40 బంతుల్లో 73 రన్స్, విరాట్ కోహ్లీ 37 బంతుల్లో 58 రన్స్, దేవదత్ పడిక్కల్ 25 బంతుల్లో 45 రన్స్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్కు పర్పుల్ క్యాప్ హోల్డర్ భువనేశ్వర్ కుమార్ షాక్ ఇచ్చాడు. వరుస ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరిని అవుట్ చేశాడు. ప్రియాన్స్ ఆర్య 0, ప్రభు సిమ్రాన్ సింగ్ 2ను పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను రసిక్ సలాందర్ అవుట్ చేశాడు. 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్ పీకల్లో కష్టాల్లో పడింది. ఈ సమయంలో కూపర్ కాలనీ స్టోయిని శశాంక్ సింగ్ కొన్ని రన్స్తో పోరాడడంతో పంజాబ్ కింగ్స్ పోటీలోకి వచ్చింది. కానీ సాధించాల్సిన రన్ రేట్ భారీగా పెరిగిపోవడంతో పంజాబ్ ఒత్తిడిలో పడింది. చివర్లో కట్టుదిట్టంగా బంతులేసిన ఆర్సీబీ బౌలర్లు పంజాబ్ కింగ్స్ను 199 పరుగులకే పరిమితం చేశారు. దీంతో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. మరోవైపు పంజాబ్ కింగ్స్కు ఇది వరుసగా 6వ ఓటమి కావడం గమనార్హం. ఈ సీజన్లో తొలి అర్ధభాగంలో టేబుల్ టాపర్గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత అనూహ్యంగా తడబడుతూ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఐపీఎల్ వేదికగా ధర్మశాలలో జరుగుతున్న ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్తోనే కాకుండా అద్భుతమైన ఫీల్డింగ్ వ్యూహాలతోనూ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేశాడు. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే విరాట్ కోహ్లీ పన్నిన వ్యూహానికి ప్రత్యర్థి ఓపెనర్ చిక్కిన తీరు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెను సంచలనంగా మారింది. ధర్మశాల మైదానంలో పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత ఫీల్డింగ్లోనూ తనదైన శైలిలో మెరిశాడు. పంజాబ్ కింగ్స్ భారీ లక్ష్యఛేదనలో తడబడేలా ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఒక పక్కా వ్యూహంతో ఒక వికెట్ పడగొట్టి బెంగళూరుకు తిరుగులేని విజయాన్ని అందించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఇంకా బ్యాటింగ్లోనూ విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ అద్భుతమైన పునాది వేశాడు. కేవలం 37 బంతుల్లోనే 4 4లు 3 భారీ సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్తో ప్రస్తుత సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లకు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీ మరింత ముందుకు దూసుకెళ్లాడు.
మైదానంలో కోహ్లీ ఆడిన కొన్ని షాట్లు అభిమానులకు కంటి నిండా వినోదాన్ని పంచాయి. ఇంకా మొదటి ఓవర్లోనే కోహ్లీ మైండ్ గేమ్ ఆడాడు. అయితే అసలు సిసలైన మ్యాజిక్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు జరిగింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభు సిమ్రాన్ సింగ్లను అడ్డుకునేందుకు బెంగళూరు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ బంతిని అందుకున్నాడు. మొదటి ఓవర్ జరుగుతున్నప్పుడు సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ బౌలర్ భువనేశ్వర్ వైపు చూస్తూ కొన్ని సైకిల్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. క్రీజులో ఉన్న పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య బలహీనతను కోహ్లీ ముందే పసిగట్టాడు. షార్ట్ పిచ్ బంతులు వేస్తే అతను గాల్లోకి లేపి షాట్లు ఆడడానికి ప్రయత్నిస్తాడని భువనేశ్వర్ కుమార్కు కోహ్లీ సైకిల్ చేస్తూ వివరించాడు. కోహ్లీ చెప్పిన వ్యూహాన్ని భువనేశ్వర్ కుమార్ తూచా తప్పకుండా ఆశలు అమర్చేశాడు. తర్వాత బంతిని కాస్త ఎత్తుగా విసరడంతో ప్రియాంశ్ ఆర్య ఆశగా భారీ షాట్ ఆడబోయాడు. కానీ బంతి బ్యాట్ కింద తగిలి మిడ్ వికెట్ వైపు ఉన్న రొమారియో షెఫర్డ్ చేతుల్లోకి నేరుగా వెళ్లిపోయింది. దీంతో పంజాబ్ కింగ్స్ ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. కేవలం బ్యాటర్గానే కాకుండా మైదానంలో ఆటను ముందే ఊహించగల తీరు కోహ్లీ ఎంతటి గొప్ప ఆటగాడో అని నిలబెట్టుకుంది. ఈ ఘటనే పెద్ద ఉదాహరణగా నిలిచింది. కోహ్లీ వ్యూహాన్ని భువనేశ్వర్ కుమార్ అమలు చేసిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తుంది. ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ పరుగుల విధ్వంసం సృష్టించాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో తుది జట్టులో వెంకటేష్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. కేవలం 40 బంతుల్లో 73 పరుగులు బాది అజేయంగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్లో అతని బ్యాటింగ్ కంటే కూడా హాఫ్ సెంచరీ తర్వాత చేసిన సెలబ్రేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ ఐకానిక్ పోజును వెంకటేష్ అయ్యర్ అనుకరించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వెంకటేష్ అయ్యర్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే బ్యాట్ను పక్కన పెట్టి విజయ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మెర్స్లోని ఫేమస్ పోజును ప్రదర్శించాడు. మైదానంలో అతను 2 చేతులు చాచి విజయ్ స్టైల్ను రిప్లికేట్ చేయడంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. 4వ నెంబర్లో బ్యాటింగ్కు వచ్చిన వెంకటేష్ అయ్యర్ పంజాబ్ బౌలర్లను ఉతికారేశాడు. అతని ఇన్నింగ్స్లో 8 4లు 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. అతనికి తోడుగా దేవదత్ పడిక్కల్ 45, చివర్లో టీమ్ డేవిడ్ 28 మెరుపులు మెరియంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. పంజాబ్ బౌలర్లు హర్ప్రీత్ బార్ వంటి వారు వికెట్లు తీసిన వెంకటేష్ అయ్యర్ దూకుడును మాత్రం అడ్డుకోలేకపోయారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆర్సీబీ ఈ మ్యాచ్లో కూడా భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ను ఒత్తిడిలోకి నెట్టేసింది.